ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి నిన్న మనం యోనా 2వ అధ్యాయం ధ్యానించాం. తను ఆ చేప గడుపులోని చేసిన ప్రార్థన దేవుడు ఆలకించడం మనం చూసాం. మరి ఈరోజు యోనా 3వ అధ్యాయం 4వ అధ్యాయం మనం చూద్దాం. దేవుడు దీన్ని మన కోసం దాచిపెట్టిన మర్మములు ఏంటో మనం ధ్యానిద్దాం. దయచేసి వాక్యంలో వెళ్ళక ముందు ఒక ప్రశ్న అడిగానుకుంటున్నా. ఈరోజు దేవుని వాక్యం చదువుకున్నారా? వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారా? లేకపోతే దయచేసి ఈరోజు దేవుని వాక్యం చదవండి. దేవుని వాక్యం మన ఎముకలకి శక్తి, దేవుని వాక్యం మనల్ని ఆదరించేది, దేవుని వాక్యం మనకు బలమును శక్తినిచ్చేది. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నామయ్యా. అయ్యా, నేను ఇప్పుడు మీ వాక్యం ధ్యానించిపోచునుగా ఈ సమయాన్ని దీవించు, ఆశీర్వదించు, ప్రతి అపవాది కార్యాలు లయపరచు, నీ కృపను చూపించు నాయన. ఈ అయ్యా నీ సులువు చాటు మరుగుపరచు నాయన. నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి మీ అందరికీ తెలిసినట్లు యోనా 3వ అధ్యాయం మనం వద్దాము. మరి 2వ అధ్యాయం మనం చూసినట్లు యోనా ఆ చేప కడుపులో ఉన్నప్పుడు తను చేసిన ప్రార్థన తర్వాత దేవుడు తనని క్షమించినప్పుడు మరలా ఆ చేప జోపే దగ్గర కక్కుతము మరలా తను మరలా ఇశ్రాయేలు దేశానికి వెళ్ళిపోతాం మనం చూడగలుగుతున్నాం. దాని తర్వాత చూడండి 3వ అధ్యాయం మొదటి వచ్చిన చదువుకుందామండి దయచేసి. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చినదేమనగా, యెహోవా వాక్కు మరలా రెండోసారి ప్రత్యక్షమైందబ్బా. సెకండ్ టైం చాలా తక్కువ అండి. దేవుడు రెండో అవకాశం, దేవుడు దావీదుకి రెండో అవకాశం ఇచ్చాడు, దేవుడు సంసోనికి రెండో అవకాశం ఇచ్చాడు, దేవుడు అబ్రహాంకి రెండో అవకాశం ఇచ్చాడు. కానీ దేవుడు సౌలుకి రెండో అవకాశం ఇవ్వలేదు. దేవుడు యాసావుకి రెండో అవకాశం. ఈ రెండో అవకాశం అనేది చాలా అది కొంతమందికి వస్తుంది. ప్రతిసారి దేవుడిని క్షమిస్తాలే, ప్రతిసారి నా పాపాలు తుడిచేస్తాలే అనుకుంటున్నామంటే నీకంటే వెర్రివాడు ఎవడు ఉండడు. కానీ దేవుడు యోనాకి రెండో అవకాశం ఇచ్చాడు. రెండోసారి మరలా వచ్చి మరలా అదే మాటలు మాట్లాడతాడండి. చూడండి, దేవుడు ఒక మాట చెప్పినప్పుడు నువ్వు దానికి లోపడకపోతే దేవుడు రెండవ మాట, మూడవ మాట, నాలుగవ మాట మాట్లాడు. మొదట ఆయన స్వరమును వినాలంటే, ఆయన చిత్తమును తెలుసుకోవాలంటే, నీ జీవితంలో నువ్వు ఆయన సంపూర్ణమైన చిత్తంను బతకాలంటే మొదటగా దేవుడు ఏం చెప్తున్నాడు? స్టెప్ 1. అది స్టెప్ 1 కంప్లీట్ చేస్తేనే స్టెప్ 2 చెప్తాడు ఆయన. స్టెప్ 2 కంప్లీట్ చేస్తేనే స్టెప్ 3 చెప్తాడు. అన్నీ మనకు ఒకేసారి బయలుపరచాడు, అంతా మనకు ఒకేసారి తెలియపరచాడు. ప్రభు మనం చూసినట్లయితే ఇది రెండవసారి వచ్చింది. ఏం చెప్పాడు చూడండి. 3వ అధ్యాయం 2వ వచనం చదవండి దయచేసి. నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. ఈసారి దేవుడు ఇంక ప్రసంగిస్తలే, నువ్వు ముందు వెళ్ళయ్యా ఫస్ట్. మొదటిసారి నన్ను మోసం చేసావు, మొదటిసారి నువ్వు వెళ్తానని చెప్పి నా దగ్గర దాక్కోవాలని చెప్పి ఎన్నో ఇక్కట్లు కలిగి చేసావు. ఈసారి నువ్వు వాడికి ఇల్లు ఏం వాక్యం చెప్తాను. ఇప్పుడు చెప్పను నేను, ఎందుకంటే ఇప్పుడు చెప్పాను అనుకో మరలా నువ్వు అయిపోతావేమో, మరలా నీ సందేహాలు వస్తాయేమో, మరలా నీ ఆలోచనలు ముందు నువ్వు అక్కడికి వెళ్ళు, అసలు ఆ పట్టణానికి వెళ్ళు, ముందు ఆ పట్టణాలకు కాలు పెట్టు, ఏం చేయాలో నేను చెప్తా. ఏంటి ప్రభా ఐటినరీ ఏంటయా? మీటింగ్స్ ఏం కన్ఫామ్ అవ్వలేదు, ఎవరు అక్కడ రూమ్ బుక్ చేశారా లేదా, ఎవరన్నా మాకు అన్నం పెడతారా పెట్టరా, ఎవరు ప్రభా ఎవరైనా ఉన్నారా అక్కడ? ఎవ్వరూ లేరు. ఇంచుమించు యెరూషలేము నుంచి నినివే పట్టణం కొన్ని ఇంచుమించు 200-300 కిలోమీటర్ల దూరం. దగ్గరికి మనం అనుకున్న దగ్గర కాదు అది. కానీ ఈ రోజుల్లాగా మనకి బస్సులు, కార్లు, ఫ్లైట్లు లేవు అక్కడ. నడకే, గాడిద ఎక్కిన నడిచిన వెళ్ళాలి, గాడిదన వెళ్ళాలి. పాపం ఈయన ఈడ్చుకుంటే వెళ్ళాడు. ఎర్రటి ఎండలో ఆ ఇశ్రాయేలు దేశంలో పాపం తను నడుచుకుంటూనే వెళ్ళాడు. ఎంత కష్టపడ్డాడో. కష్టపడకుండా ఆత్మలు ఎలా రక్షిస్తాయి, ప్రయాసపడకుండా ఆత్మలు ఎలా ఫలిస్తాయి. నా 11 సంవత్సరాలు ఈ సేవ అనుభవంలో అనేక స్థలాలు దేవుడు తీసుకువెళ్ళాడు. అనేక సంఘములకి, అనేక మందిరములకి, అనేక స్థలంలో వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించాను. అనేక సార్లు అనుకుంటా, ఇంత వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇంత కొద్దిమంది మాసం దేవుడిని తీసుకొస్తారా అని నాకు అస్సలు అర్థం కాదు. కానీ నేను అక్కడ పరిచర్య వెళ్ళి చేసి వచ్చాక, లేకపోతే ప్రార్థన, లేకపోతే దేవుడు ఏం చేయమంటే చేసి వచ్చాక మరలా వాళ్ళకు ఉన్నవారు తెలియపరిచింది ఏంటంటే, మీరు వచ్చి చేసి వెళ్ళారు, ఇక్కడ సంఘం కట్టబడింది, ఇక్కడ ఆత్మలు రక్షించబడుతున్నారు అన్నప్పుడు దేవుడు అందుకు వెళ్ళమంటున్నాడా? ఏమండి
అందుకే దేవుడు చెప్పినప్పుడు ఒక మాట ఒక సేవకుడు వినాలి, ఒక విశ్వాసి వినాలి, ఒక రక్షించబడిన వ్యక్తి వినాలి. దేవుని ఆశ్రయించిన వారు దేవుని మాట వినాలి. ఇక్కడ చూసినట్లయితే దేవుడు అన్నాడు, 3వ అధ్యాయం 3వ వచనం దయచేసి చదవండి. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయాను. ఏమంటే యోనా దేవుని మాటకు లోబడిన ముందు ఇంగ్లీష్ వేయాలి, చాలా బాగుంది. దిస్ టైం ఏంటంటే మొదటిసారి లోబడలేదు, రెండోసారి ఏంటి లోబడ్డాడు. చూడండి ఈరోజు జాగ్రత్తలో చాలామంది కోవిడ్ వచ్చి రికవర్ అయ్యారు. కోవిడ్లో ఉన్నప్పుడు ఏం చెప్పారు, నేను దేవుని సేవ చేస్తా, దేవుని కోసం బ్రతుకుతా, అది ఇది అని చెప్పేశారు, నోటికి వచ్చింది వాగేశారు. లోబడలేదా? జాగ్రత్త. ఈసారి యోనా అంటున్నాడు, చూడండి లోబడ్డాడు. ఈసారి ప్రభు ఆయన ఈ నినివే అనే పట్టణానికి బయలుదేరాడు. ఇది 3 దినములు ప్రయాణం, 3 దినాలు పాపం. ఏమండి మనకులాగా ఎక్కడ పెడితే అక్కడ రెస్టారెంట్లు, హైవేలు, ఎక్కడ పెడితే అక్కడ కొబ్బరి నీళ్ళు, లేకపోతే ఎక్కడ పెడితే అక్కడ పళ్ళు పలహారాలు దొరకవు. ఆ రోజులు ఎంత కష్టం. కానీ అతను 3 దినములు కడుపులో ఉండి చేసిన ఉపవాస ప్రార్థన, చేప కడుపులో ఉండి చేసిన ఉపవాస ప్రార్థన 3 దినాలు ప్రయాణం చేస్తానికి శక్తినిచ్చింది. చూసారా, మనం ఎన్ని దినాలు ప్రయాణం చేయాలో, మనం ఎన్ని దినాలు దేవుని కోసం బతకాలో, అంత దినములు అంత సమయం మనకి ప్రార్థన శక్తి అనేది అవసరం. ఇక్కడ చూశాడంటే యోనా వెళ్ళాడు. యోనా వెళ్ళాక ఆ పట్టణంకి దేవుడు తనకి వాక్యమునిచ్చాడు. ఏంటి ఆ వాక్యం అంటే 5 మాటలండి, హెబ్రూ రాసిన మాటలు. ఏంటి సార్? 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు 40 దినములకు నినివే పట్టణమును నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి. చాలు. ఏంటంటే మెసేజ్ 40 దినముల్లో నినివే పట్టణం నాశనం. అంతే. అరే దేవుడు నాశనం చేస్తాడరా, మీరు పాపం చేశారా, ఏమంటే ప్రసంగం మార్చకుండా 40 దినముల్లో 40 దినములు నినివే పట్టణం నాశనం అయిపోతుంది. ఒక్కరోజే ప్రసంగం ఇచ్చాడు ఆయన. 1 డే జర్నీ అని ఉంది బైబిల్లో. ఒక్కరోజు ఊరంతా తిరిగి ఏం చెప్పాడు, నినివే 40 దినముల్లో నశించిపోతుంది, నాశనం అయిపోతుంది. ఈ నాశనం అనే మాట మనము బైబిల్లో సొదొమ గొమొర్రాకు వాడబడింది. ఆదికాండము 19వ అధ్యాయము 21వ వచనం మనం చూడగలుగుతున్నాం. అలాగే నిర్గమకాండంలో 34:6లో కూడా మనం చూడగలుగుతున్నాం నాశనమని. అలాగే విలాప వాక్యంలో 4:6లో కూడా మనం చూడగలుగుతున్నాం నాశనం అనే పదము, నాశనము అనే మాట. కానీ ఈ యోనా తను వెళ్ళి నినివే పట్టణం అంతా వెళ్ళి, ఈ పట్టణము నాశనం అవుతుంది, ఈ పట్టణము దేవుని ఉగ్రతకు గురవుతుంది, ఈ పట్టణము నశించిపోతుంది అని ఈయన చెప్పొచ్చేసాడు. ఈయన ఆశ ఏంటి అసలు? ఈయన వాంఛ ఏంటి? ఈ పట్టణం నాశించిపోవాలి, ఈ పట్టణం పాడైపోవాలి. ఎందుకంటే ఈ పట్టణస్తులైన అషేరీయులు యూదుల్ని హింసించారు, యూదుల్ని బాధ పెట్టారు, యూదుల్ని అన్యాయంగా దౌర్జన్యం చేసుకున్నారు, వీరు హతం చేశారు, వీరు శత్రువు. ఏమో దేవుడు మనల్ని వెళ్ళి వీరు నాశనం అయిపోతారని చెప్పామన్నాడు, చెప్పొచ్చేద్దాం, చంపేస్తాడేమో దేవుడు అనుకుని వెళ్ళాడు. పాప ఆయన వీళ్ళు రక్షించబడతారు అనుకోలేదు. 40 దినములు 5 మాటల ప్రసంగం. దేవుడు మిమ్మల్ని నాశనం చేస్తారని కూడా ఓపిక లేదు పాపం ఆయనకి. మీరు నాశనం అవుతాడు. దేవుడు చెప్పాడు. మనం బైబిల్ చదివినట్లయితే ఇర్మియా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం, మిగతా ప్రవక్తలు రాసిన దేవుడైన యెహోవా చెప్పింది ఏమనగా, దేవుడు సెలవించింది ఏమనగా ఉంటుంది. ఈయన అది కూడా లేదు ఇక్కడ. మీరు 40 దినముల్లో మీ పట్టణం నినివే పట్టణం నాశనం అయిపోద్దాయా? నాశనం అయిపోతాయి. అక్కడ కృప లేదు, కనికరం లేదు. మీరందరూ ఏడవండి అయ్యా, మీరందరూ ప్రార్థన చేయండి అయ్యా, ఇదంతా ఏం లేదు. నాశనం అయిపోతారు. ఏమంటే పాపం ఒక కారు బుక్ చేసుకున్నాడేమో, గుర్రం రన్ చేసాడు, గాడిదలు బుక్ చేసుకున్నాడు, మొత్తం ఊరంతా వెళ్ళి నాశనం అయిపోద్దాయా, చెప్పొచ్చేసాడు. ఈ చెప్పొచ్చేసిన వెంటనే ఈ మాట ఏమైందంటే ఆ నినివే రాజుకి వెళ్ళిపోయింది. అయ్యో ఇక్కడ ఒక ప్రవక్త వచ్చాడయ్యా, ఈ యూదుడు ప్రవక్త వచ్చాడు, యెహోవా దేవుడు, ఇశ్రాయేలు దేవుడు నిజమైన దేవుడు, యూదులు ప్రవక్తలు, వీళ్ళు గొప్పవారు, వీళ్ళు చెప్పేవన్నీ జరుగుతాయి, వీరు నిజమైన అభిషేకితులు అని చెప్పి ఆ రాజు దగ్గర వెళ్ళిపోయినంటే ఆ రాజు ఏం చేశాడంటే చూడండి, 33వ అధ్యాయం 6వ వచనం. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి
తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఈయన ఎవరు చెప్పారు? ఈయనకి తరతరాలుగా బైబిల్ చదువుతున్నాం, మనం తరతరాలుగా మందిరాలకు వెళ్తున్నాం, తరతరాలుగా ప్రార్థన చేస్తున్నాం. అరే మీ పాపాలు ఒప్పుకుంటాను, ఒప్పుకుంటానులే, ఎవడి కోసం ఒప్పుకుంటా. అరే మీ జీవితం బాగు చేసుకుంటానులే, ఆ యేసుప్రభు త్వరగా వస్తానులే. ఏమండి మనం ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నాం. కానీ ఆ అన్యుడు రాజు, దేవుడిని అడగనివాడు, దేవుడంటే భయం, దేవుడంటే అవగాహన లేనివాడు, కానీ దేవుని భయం కలిగినవాడు. ఏమండి యోనా వచ్చి చెప్పినప్పుడు ఏమన్నాడంటే, ఈ రాజు నినివే రాజు ఏం చేశాడంటే తన మంచి వస్త్రములు, రాజవస్త్రములను తీసేసి ఏం చేశాడంటే తను గోని సంచి ఎందుకు కట్టుకుంటారంటే ఒక బహు దుఃఖములో ఉంటే అది పాత దినంలో సాంప్రదాయం. ఎలాగ మనం చావుకి వెళ్తున్నప్పుడు నల్లబట్టలు వేసుకెళ్తామో అలాగా ఆ దినములో వారు దుఃఖముని చూపిస్తాం కోసం, వారు నిరాశతో ఉపవాసం ఉన్నాము, మేము బహు దుఃఖముగా ఉన్నాము అని ఒక సైన్గా వారు గోని సంచి కట్టుకొని ఏమండి వారు బూడిదలో కూర్చున్నారంట. మేము కూడా బూడిద నెత్తి మీద పోసుకొని వారు ఏడుస్తున్నారంట, వారు పశ్చాత్తాపడుతున్నారంట. ఏమండి ఆ రాజు ఏడుస్తున్నాడు. ఈ రాజు ఎవడో కానీ పేరు లేదు, కానీ రాజు పేరు లేదు, కానీ నిజంగా ఈ రాజుకి దేవుని భయం దేవుడి గురించి ఎరిగినవాడు, దేవుని గొప్పతనాన్ని గురించి ఎరిగినవాడు. తన రాజ్యంలో ఉన్న అభివృద్ధిని చూసి గర్వించలేదు, కానీ తన రాజ్యంలో ఉన్న సకల మహిమను చూసి ఆనందించలేదు. కానీ దేవుని సేవకుడు ఒక మాట చెప్పినప్పుడు సొంత ఇశ్రాయేలు వారు యోనా మాటలు వినలేదు, కానీ ఆ నినివే పట్టణానికి వెళ్ళి బోధించినప్పుడు రాజు చెప్పేసి, రే ఉపవాస ప్రార్థనరా, ఇది ఉపవాసం మనం కూడా చేయలేదండి. ఉపవాసం ఎలాంటి ఉపవాసం అంటే చూడండి, ఒక శాసనం తీసుకొచ్చాడంట. 7వ వచనం చదవండి దయచేసి. రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని 7వ వచనం చదవండి. 7వ వచనం. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. ఇక్కడ శాసనం తీసుకొచ్చారు. ఏంటంటే శాసనం, ఆవులు, కుక్కలు, నక్కలు, ఎలుకలు, చీమలు ఎవ్వరు అన్నం తినకూడదు. మనుషులు, పిల్లలు, పసిపిల్లలు, పెద్దోళ్ళు, బీపీ సార్, షుగర్ సార్, బాగలేదు సార్, మేము హాస్పిటల్ ఉన్నాం సార్, ఏమీ లేదు, ఈ 3 రోజులు అందరికీ ఉపవాసమే అండి. 3 రోజులన్నీ ఉంది అక్కడ మాట, 3 రోజులు ఉపవాసం. మా 3 రోజులు లేదు అక్కడ, కానీ మేము 3 రోజులు అనుకుంటున్నాను మరి, ఎందుకంటే 6 రోజులు తినకుండా చచ్చిపోగల ఏమో మరి. బట్ దేవుడు కృప చూపించాడు, ఏమో తెలియదు, కానీ వారు ఉపవాసం ఉన్నారు. ఆవులకు కానీ, మేకలకు కానీ, మనుషులకు కానీ, పిల్లలు కానీ, పసిపిల్లోళ్ళు కానీ ఆహారం పెట్టకుండా శాసనం తీసుకొచ్చాడు. ఎవడన్నా రాజు ఆజ్ఞ వినలేదా, అంతే అయిపోయాడు. ఏంటంటే శాసనం అందరూ కలిసి ఈవెన్ జంతువులు కూడా 8వ వచనం మనం చూడగలుగుతున్నాం. జంతువులను కూడా గోనితో కట్టి అందరూ దేవుని వైపు తిరిగారండి. ఎలాంటి మారు మనసు, ఎలాంటి పశ్చాత్తాపం. ఇన్ని తరతరాలుగా ఇంతమంది వాక్యం చెప్పిన ఈరోజు విశ్వాసులు సంఘంలో ఉన్న సభ్యులు మార్పు కలగని వారుగా ఉన్నారు. కానీ అన్యుడు, దేవుని ఎరగని వాడు, దేవుని ప్రేమను, దేవుని కనికరముని గురించి గ్రహించలేని వాడు దేవుడిని శిక్షిస్తాడంటే దేవుడు నచ్చేసింది అసలు. ఏంటి పెద్ద ప్రసంగం చేశాడు ఈయన, ఏం చేశాడు ఈయన? ఏమన్నా చూడగో సూర్యుడు, అదిగో చంద్రుడు, ఏమన్నా పదపదాలు చెప్పి లేకపోతే ఏమైనా ప్రూవ్లు చేశాడా? ఏం లేదు. దేవుని ఆత్మతో నువ్వు 5 మాటలు చెప్తే చాలు, దేవుని ఆత్మ కార్యం జరుగుతుంది. 40 దినముల్లో నినివే పట్టణం నశిస్తుంది అంతే అన్నాడు. అరే మీరు మారు మనసు పొందండి కూడా చెప్పలేదు అసలు. ఇశ్రాయేలు ప్రజలు చెప్పాడు, కానీ దేవుడు అసలు వారికి చెప్పనవలేదు అసలు. కానీ వారు దేవుని ఎదుట దేవుని ఎదుట ఉపవాసముతో, ఇంకో మాట బాగుందండి 8వ వచనంలో, లెట్ ఎవ్రీ వన్ ఆఫ్ us కాల్ అర్జెంట్లీ ఆన్ గాడ్. త్వరపడి మనం దేవుని మొరపెడతామయ్యా, త్వరపడి వెంటనే. మారు మనసు పొందయ్యా, నీ పాపమును అతిక్రమం ఒప్పుకోయ్యా, నీ జీవితం సరిచేసుకోయా అంటే నిర్లక్ష్యపరుస్తున్నారు చాలామంది.
యవనస్తులు అనుకుంటున్నారు, నేను 70 సంవత్సరాలు బతుకుతాను కదా, నేను 100 సంవత్సరాలు బతుకుతాను కదా, నా ఇంకా చాలా టైం ఉంది. వేరే వాళ్ళు పొరపడి వారు దేవుని ఎదుట మొరపెట్టారంట. అంత మాత్రం కాదు కానీ వారు దుర్మార్గమైన కార్యాలు, వారు 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 అపరితమైన కార్యాలను వారు విడిచిపెట్టారు. అదే అండి నిజమైన మారు మనసు. వారు దుర్మార్గమైన, నువ్వు ఇంకా సిగరెట్ తాగుతూ దేవా నన్ను క్షమించు, ఇంకా నువ్వు పాప జీవితం బతుకుతూ దేవా నన్ను క్షమించు, ఇంకా నువ్వు బూతు మాటలు మాట్లాడుతూ దేవా నన్ను క్షమించు, ఇంకా నువ్వు చెడు వ్యసనాలకి బానిసయి దేవా నన్ను క్షమించు అని ప్రార్థించి మరలా నువ్వు పాప జీవితం జీవిస్తేనలా అదేం మార్పు జరిగేవండి? పై మార్పులే, పై రూపమైన కార్యాలు నీకు జరిగింది, కానీ నీ హృదయం అంతరం మారలేదు. ఇక్కడ చూసినట్లయితే వారి దుష్కార్యమును, అంటే వారు చెడుతనమని, ఒక్కొక్కడు అయ్యా నేను దొంగతనం చేశానయ్యా, అయ్యా నేను మోసం చేశానయ్యా, పక్కోడు స్థానం వాడి స్థానం వాడికి ఇచ్చేస్తాం, పక్క వారితో సమాధానం పడతాం, రాజు దగ్గర అయ్యా నేను ఈ నేరం చేశాను అని ప్రతి ఒక్కడు తన దుష్కార్యముని, తన దుర్మార్గమైన కార్యంని సరిచేసుకొని వారు పశ్చాత్తాపడ్డారంట. పశ్చాత్తాపడ్డారు కాబట్టి ఏమంటే నశించిపోతారని చెప్పిన వారిని దేవుడు ఏం చేశాడు తెలుసా? కనికరించాడు. చూసినట్లయితే మనం చూడగలుగుతాం. 10వ వచనం మనం చూద్దామండి. 10వ వచనం చూద్దాం. 10వ వచనం చదవండి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన చేయక మానని. ఏంటండి, మనం పశ్చాత్తాపడినప్పుడు దేవుడు కూడా పశ్చాత్తాపడు. అరే రే మిమ్మల్ని నాశనం చేద్దాం అనుకున్నాను రా, సారీ రా. అరే రే మిమ్మల్ని భూలోకం లేకుండా చేద్దాం అనుకున్నాను రా, సారీ నాన్న. లేదు. ఏమండి, దేవుడు మనం పశ్చాత్తాపడడం, మనం ఆయన కాలు పట్టుకుని ఏడిసి మన బ్రతుకు మనం సరి చేసుకుని మన జీవితాన్ని, మన ప్రవర్తన, మన జీవిత విధానాన్ని ఆయన ఎదుట యథార్థంగా మనం ఉంచినప్పుడు దేవుడండి ఆయన దయ చూపించేవాడు. సరే, సంసోను దేవుడు ఎంతో బలం ఇచ్చాడు, ఎంతో హోదాని ఇచ్చాడు, ఎంత అధికారం ఇచ్చాడు, ఎంత శక్తిని ఇచ్చాడు. కానీ సంసోను ఆ వేశ్యతో తన జీవితాన్ని పాడు చేసుకున్నప్పుడు, తన నేత్రములు, తన కళ్ళు తీసివేయబడినప్పుడు, గొడ్డులాగా ఆ ఫిలిస్తీన్ల చేతిలో ఉన్నప్పుడు మరలా వారు ఆ విందు చేసుకుని తాగుతున్నప్పుడు సంసోను తీసుకురాయ్యా, ఒకప్పుడు ఇంతమంది చంపాడు, అంతమంది ఇచ్చేసాడు, ఇప్పుడు తీసురాయ్యా, మన వాటితో కొంచెంసేపు ఎగతాళి చేద్దాం, వాడిని కించపరుద్దాం అనుకున్నప్పుడు సంసోను దేవుని వైపు చూచి, తండ్రి ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా, ఒకసారి నేను చేసిన దుర్మార్గమైన కార్యం, ఒకసారి నేను చేసిన నీచమైన కార్యం, ఎంతగా నేను బాధ పెట్టానయ్యా. ఒక సేవకుడిని నన్ను తల్లి గర్భముల నుంచి పవిత్రంగా నన్ను ఉంచిన వాడివి, తల్లి గర్భముల నుంచి పవిత్రంగా నన్ను జీవించేసి నన్ను ప్రభువా, నేను అపవిత్రమైన పాపకి, కామ ఇచ్చలకి, లోకానికి బానిస అయిపోయానయ్యా. దాని నిమిత్తం నేను నా నేత్రములు పోయినాయ్యా, నన్ను క్షమించి ప్రభువా, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా. దేవుని వైపు తను పశ్చాత్తాపడి చేసి ప్రార్థించినప్పుడు దేవుడిని వాక్యం సెలవు, దేవుడు సంసోన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు మరలా సంసోనికి శక్తినిచ్చాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, సంసోను తన జీవిత కాలం అంతటికి, అంటే ఆ రోజు అనేక వేల మందిని చంపాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని వాక్యం ఈరోజు దేవుడు మనం నశిస్తాం ఆయనకి ఇష్టం కాదు, మనం పాడైపోతాం ఆయనకి ఇష్టం కాదు. ఆయన మనం జీవిస్తానికే మనం చేశాడయ్యా, మనం బాగు చేస్తానికి, మనం ప్రయోజకులు అవ్వాలి, మనము గొప్పవారుగా తీసిబడాలని ఆశిస్తున్నాడే, కానీ మనం నశించిపోవాలనేది దాని సిద్ధం కాదు. చూసినట్లేదు దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు వారి క్రియలను చూసి, దేవుడు వారి హృదయంలో ఉన్న మార్పుని చూసి, దేవుడు వారిని శిక్షిస్తానికి, వారిని హతం చేస్తానికి ఏమండి మనసు మార్చుకున్నాడంట. దేవుడు మనసు మార్చుకున్నాడు. లేదురా, నేను శిక్షించలేడు, దేవుడు శిక్షించలేడు. యథార్థపరుని దేవుడు శిక్షించలేడు, నీతిమంతుని దేవుడు శిక్షించలేడు, ఆయన వాక్యానుసారంగా జీవించేవారిని దేవుడు శిక్షించలేడు, ఆయన హృదయానుసారంగా జీవించేవారిని దేవుడు శిక్షించలేడండి, శిక్షించలేడు. పాపం ఈయన రోజంతా పొద్దు స్టార్ట్ చేశాడు 5 గంటలకి, రాత్రి ఎంత 5 గంటల వరకు వాక్యం చెప్పేసి ఇంక ఊరు బయటికి వెళ్ళిపోయాడు. ఊరు బయటికి వెళ్ళి ఏదో పాప వచ్చినప్పుడు దారిలో ఏమో ఇడ్లీ కొనుక్కున్నాడేమో,
కూర్చుని పాపం తిన్నాడు. ఇంకసరి ఇంకేమన్నా నాశనం అవుతుందేమో, సొదొమ గొమొర్రాలాగా అగ్ని పైనుంచి వస్తుందేమో, లేకపోతే వీళ్ళందరూ తెగుళ్ళు వస్తాయేమో, వీళ్ళందరూ చచ్చిపోతారేమో చూద్దామని బయటికి వెళ్ళి కొండ మీద కూర్చొని చూస్తున్నాడంట. ఎవరు? యోనా. పాపం యోనాకండి. తర్వాత ఒకరోజు అయింది, ఏం అవ్వలేదు. రెండో రోజు ఏమైంది, ఏం అవ్వలేదు. ఊరి నుంచి బయటకు వస్తుంటే అందరూ అడుగుతున్నారమ్మా, అందరు బాగున్నారయ్యా, ఎవ్వరు చావలేదయ్యా, నువ్వు వాక్యం చెప్పాక మేమందరం ఇంకా బాగున్నామయ్యా అంటే. ఇంకా బాగుంటే అంటే అదేంటిది, వీళ్ళు నాశనం అవ్వలేదేంటి, వీళ్ళు పాడైపోలేదు. ఒక వారం చూసాడు పాపం, ఇంకా ఎవరు, అరే దేవుడి మీద కోపం వచ్చేసింది. ఏం చూడండి ఏమైంది, 4వ అధ్యాయం మొదట వచ్చింది చూడండి. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటేని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయు గల దేవుడై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదవని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుని. తెలుసు దేవుడు, దేవా నువ్వు క్షమించేస్తావయ్యా, దేవా నువ్వు కృప చూపిస్తావయ్యా, దేవా నాకు తెలుసయ్యా, నాకు ముందే అందుకే వెళ్ళిపోయాను, మళ్ళీ నీకు టైం వేస్ట్. ఇక్కడ నిజంగా టైం వేస్టా? ఆయన మట్టిగా వచ్చి వాక్యం చెప్పుకొని పోతే బూడిద అయిపోయి ఉండేవాళ్ళు. కానీ అర్థం చేసుకుంటలేదు తండ్రి మనసు. ఏమండి, వారు కూడా దేవుని రూపంలో చేయబడిన వారే కదా. వారు నినివే పట్టణస్థులకైనప్పటికీ వారు దేవుని రూపంలో దేవుని శ్వాస ఉన్నవారే కదా, వారు దేవుని బిడ్డలే కదా. ఏమంటే యోనా అర్థం చేసుకుంటలేదు. నన్ను అక్కడ పోతే నన్ను తీసుకొచ్చావు, మళ్ళీ వాకింగ్ చెప్పించావు, సరే ఏదో చేస్తావంటే చివరికి నేను అబద్ధ ప్రవర్తన అయిపోయాను. ఏంటి ప్రభా, అబద్ధ ప్రవర్తన అయిపోయాను నేను, నువ్వు నశింపజేస్తావు. నశిస్తాం బదులు శాపం బదులు ఇంకా దీవెన వచ్చేస్తుంది, ఇంకా మేలు వచ్చేస్తుంది. అందరేమో నన్ను అబద్ధ ప్రవర్తన చెప్తున్నారు ప్రభా. లేదండి, దేవుడు దీర్ఘశాంతంగా ఏ ఒక్కడు నశిస్తాం ఆయనకి ఇష్టం లేదు. ఒక అవకాశం తర్వాత ఒక అవకాశం, ఒక తరుణం తర్వాత ఒక తరుణం, ఒక కృప తర్వాత ఇంకో కృప దేవుడు ఇస్తున్నాడండి. అందుకే ఇంకా ఈ లోకంలో దుర్మార్గులు, ఇంకా ఈ లోకంలో భ్రష్టులు, ఇంకా ఈ లోకంలో వ్యభిచారులు, ఇంకా ఈ లోకంలో దౌర్జన్యం చేసేవారు బ్రతుకుతానికి కారణం ఏంటంటే దేవుడు ఇంకా కృప చూపిస్తున్నాడు. చాలామంది అంటుంటే, చాలా సమాధికి వెళ్తుంటారు సేవకుడిగా, అయ్యా చాలా మంచివాడయ్యా, ఆమె చాలా మంచి ఆమె అయ్యా. మంచివాళ్ళే పోతారయ్యా, ఎందుకంటే వాళ్ళు రెడీగా ఉన్నారు దేవుని రాజ్యంకి. చెడ్డోళ్ళకి దేవుడు ఇంకా కృప చూపిస్తున్నాడు, ఇంకా దేవుడికి కనికరం చూపిస్తున్నాడు. మనం మారు మనసు పొందాలని, మన హృదయంని మన జీవితం సరిచేసుకోవాలని, మన బ్రతుకుని శుద్ధి చేసుకోవాలని ఆయన మన జీవితంలో ప్రతి గడియ ఆయన పెంచుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఈయన కోప్పడ్డాడంట. ఎందుకు ఈయన కోపం చేశాడేమన్నా? నీ పని ఏమంటే, ఒక దాసుడు, ఒక సేవకుడు పని ఏంటి, దేవుడు చెప్పమని చెప్పి రావాలంతే. తర్వాత ప్రభా నువ్వు చెప్పాయి. ఈయన చాలామంది అనుకుంటారు దేవుడి కంటే ఎక్కువ తెలివైన వాళ్ళని, దేవుడి కంటే అన్నీ వీళ్ళు బాగా తెలుసండి. కానీ ఏమంటే అక్కడ చూసినట్టు 4వ వచనం చూడండి, 4వ వచనం దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. పాపం అసలు ఎంత ప్రభు ఎంత దీర్ఘశాంతం, ఈయన బుద్ధి రాలేదు. ఏమంటే చేప కడుపులో ఉండి ఉపవాస ప్రార్థన చేసినా సరే ఈయన హృదయం మారలేదు ఇంకా. మళ్ళీ దేవుడి మీద కోపం. ఆయనకి ఏంటంటే కోపం చూడండి, కోపపడితే దేవుడు చూడండి ఎంత చక్కగా మాట్లాడటం చూడండి. 4వ వచనం చదవండి. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిరి ఒకటి వేసుకొని పట్టణంలో ఏమి సంభవించినో చూచేదనని ఆ నీడను కూర్చొని ఉండగా, దేవుడని యెహోవా సొర చెట్టు కోటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుకటై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశాను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించాను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయాను. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనాతాలకు ఎండ దెబ్బ తగులక అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకున్నాను. ఈయన ఒక పాపం ఊరు బయట వేసుకున్నాడు. దేవుడు ఇంక సొర చెట్టు పెట్టాడు. సొర చెట్టు చూసి ఎంత నీడ ఉంటుంది, సొరకాయల కోసం కూర వండుకున్నాడో ఏంటో చేశాడు. కానీ ఏమంటే బాగానే చల్లటి గాలి, ఎర్రటి ఎండ, చల్లటి వాతావరణం. సడన్గా దేవుడు ఒక పురుగు పంపించాడండి. ఆ పురుగు ఏం చేసింది, ఆ చెట్టుని తినేసాను. చెట్టు తినేసినట్టు ఈయన కోపం వచ్చినాడు. కోపిస్టులాగా ఉన్నాడు ఈయన పాపం.
ముఖ్య మీద కోపం అంటారు, అలా ఉన్నాడు ఈయన. ఈయనకి అన్నింటిలో కోపమే, ఈయనకి దేవుడు అంటే కోపం, ఈ చెట్టు చూసిన కోపం, అన్ని చూసిన చెట్టు తినేసిన ఈయన కోపం వచ్చేసి నేను చచ్చిపోతా, ఇంక అంతే, నేను బతకను, ఏమంటే నేను చచ్చిపోతాను, ఈ చచ్చిపోతానని చెప్పేవాళ్ళు చావరండి నిజంగా. ఏమో చచ్చిపోయేవాడు ఎప్పుడు చెప్పేవాడు ఎప్పుడు చావడు, నేను చచ్చిపోతాను అంతే, నేను చచ్చిపోతాను, నేను బతుకు ఈ బతుకు వద్దు అంటారు. అలాంటి వారు ఎప్పుడు చావరు. ఇలాంటి టైపే ఏమన్నా కూడా, ఏమంటే నేను చచ్చిపోతాను, నాకు అంతే, ఈ జీవితం వద్దు, నేను చచ్చిపోతామే మేలు బాబు. అరే మనం ప్రసంగం విని ఏమంటే ఎంతమంది, కొన్ని వేల మంది రక్షించబడ్డారు. నినివే పట్టణం చరిత్ర చెప్పేది, నీకు ఎక్కడ ఉందా చరిత్ర చెప్పింది ఏంటంటే ఇంచుమించు 1,00,000 మంది పైన, ఆ దినములు 1,00,000 మంది అంటే చాలా పెద్ద విస్తారమైన పట్టణం అది. ఆ విస్తారమైన పట్టణము ఒక్కరోజు ప్రసంగం ద్వారా మారు మనసు పొందారు. అది మనుషులు మాత్రం కాదు, గొడ్డులు మేకలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందంటే అది అర్థం చేసుకొని ఎంత గొప్ప రివైవల్ ప్రీచర్ అని. మేము ప్రార్థన చేస్తే కూడా, మేము ప్రీచ్ చేస్తే కూడా 100 మంది ఏమంటే పెద్ద సేవకులు ప్రీచ్, కానీ ఈయన 1 డేలో అన్ని 1,00,000 మందిని ప్రభావితం చేశాడు. ఇంత గొప్ప పరిచర్య జరిగింది. దేవుడు నా ప్రార్థన విన్నాను ఆనందిస్తాం మానేసి మళ్ళీ బయటకు వచ్చి కోపడుతున్నాడట. ఎందుకంటే కోపం దేవుడి మీద. దేవుడు ఎవరికి అన్యాయం చేశాడు, దేవుడు ఎవరిని బాధ పెట్టాడు, దేవుడిని ఎవరిని దౌర్జన్యం చేశాడు. ఆయన అంటున్నాడు, అయ్యా ఒక 5 నిమిషాలు ఉన్న చెట్టుకి, ఒక 2 రోజులున్న చెట్టు పోతేనే నువ్వు అంత బాధపడుతున్నావు. వీరు నా బిడ్డలయ్యా, నా రూపంలో చేసిన, నా స్వరూపంలో చేయబడిన నా కుమారులు, నా కుమార్తెలయ్యా. వీరు నశించిపోతే నేను బాధపడనా? వీరు పాడైపోతే నేను దిగులు చెందనా? నా మనసు అర్థం చేసుకో. ఏంటి ఏమన్నా ఏమండి పాపం దాని తర్వాత తను మాట్లాడినట్టు లేదు. అదే మనం చూడగలుగుతున్నాం. 20,000 మంది ఏమంటే మోర్ దెన్ 120,000 పీపుల్, ఏమంటే 120,000 మంది 120,000 మంది ప్రజలని నాశనం చేస్తాము. నా చిత్తం కాదయ్యా. ఏమంటే ఈరోజు దేవుని మనసు కలిగి ఉందామని భారముతో మనం ప్రార్థన చేద్దాం, భారముతో మనం స్వాతను ప్రకటిద్దాం, భారముతో మనము ఏ ఒక్కడు నశించకూడదని, ఏ ఒక్కడు నరకానికి వెళ్ళకూడదని, ఏ ఒక్కడు దేవుని చిత్తము దాటకూడదని మనం భారముతో ప్రార్థించి, నీ ప్రసంగం సారం ఏంటి, నీ ప్రార్థన సారం ఏంటి, నీ పరిచర్య సారం ఏంటి? ఒక ఆత్మ ప్రభువుకి సమీపం అవ్వాలి, ఒక వ్యక్తి దేవుని వైపు చూడాలి అని ఉండాలని. కానీ ఆ వ్యక్తి నశించుకోవాలనుకుంటే నీకంటే వెర్రివాడు ఇంకెవడుంటాడు? చూసినట్లయితే యోనా దాన్ని ఒక కష్టమైన విధమున మనం అర్థం చేసుకున్నట్టు మనం చూస్తున్నాం. మళ్ళీ దాని తర్వాత యోనా గురించి రాయబడలేదు. మరి దాని తర్వాత ఏమయ్యడం మనకు తెలియలేదు. ఎందుకంటే దాని తర్వాత అంతటితో యోనా ఏమంటే జీవితం అయిపోయిందేమో. దేవుడు కూడా నువ్వు చాలా విసుకుంటున్నావయ్యా, వచ్చాయి యోనా అది కూడా వచ్చాయి. ఏమంటే ఏలియా కూడా అంతే, ఆ చెట్టు కిందకు వచ్చి ఎడాలను చంపే ప్రభా అంటే ఇంక చాలేరా, ఎలీషాను రప్పించి నువ్వు వచ్చేసా అంటాడు. ఏమంటే ఆ మోషే ప్రభా నన్ను చంపే అంటే చాలేరా యోషోకి ఇచ్చి వచ్చే ఇంక అంటాడు. ఏమంటే విసుకుపోతున్నారు, విసుగు వచ్చేస్తుంది చాలామందికి. విసుకొచ్చి చాలే అయ్యా రాయ్యా, వచ్చే పర్లోకం వచ్చారా, పర్లోకం నీకోసం మంచి రిసార్ట్ ఉందిరా, రిలాక్స్ అవరా, చాలు చేసిన సేవ చాలురా, నువ్వు చేసిన పరిచర్య చాలు, నువ్వు ఒత్తిడొద్దు వచ్చేసి త్వరగా వచ్చే దాన్ని చూసుకుంటారా అని దేవుడు యోనాను తీసుకెళ్ళిపోయాడు. మనకు తెలియదు. కానీ దేవుడు ప్రేమ కలిగిన వాడు, కృప చూపించేవాడు, సహాయం చేసేవాడు. మన జీవితంలో మనకి ఇంకొక అవకాశం ఇస్తున్నాడు ఈరోజు. ప్రేమైన సహోదరి, సహోదరి, ఈరోజు నువ్వు పశ్చాత్తాపడతానికి ఇష్టపడుతున్నావా? నీ జీవితంలో మార్చుకోవాల్సి ఆశిస్తున్నావా? దేవుని వైపు రాయ్యా. కలవరిలో వేలాడుతున్న యేసుని చూడయ్యా. నీ బ్రతుకుని ఆయన సరిచేయాలని, నీ జీవితంలో ఉన్న పోరాటాల నుంచి విడుదల వాళ్ళు ఆశిస్తున్నాడు. ఈరోజు నీ జీవితం ప్రభువు సమర్పించుకుంటావు. తేజస్థాల్లో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, నువ్వు ఎంత ప్రేమ కలిగిన వాడువయ్యా. నీ ప్రేమనైనా మేము కొలవలేమయ్యా, నీ సహనమును మేము కొలవలేమయ్యా. నువ్వు మా పట్ల చూపిస్తున్న దయను, కనికరమును మేము వివరించలేమయ్యా. ఏ యోగ్యత అర్హత లేని నినివే పట్టణస్థులు నీ సేవకుని పంపించి నాయన, నీ సేవకుని పంపించి వారు ప్రకటించినప్పుడు దేవా, వారు మారు మనసు పొందే కృపను దయచేసావయ్యా. తండ్రి, మాకు కూడా దయచే ప్రభా. మా హృదయ కాఠిన్యమును, మా హృదయంలో ఉన్న దుర్మార్గతనము, మా హృదయంలో ఉన్న ఆ పాత స్వభావం, ఆదాము స్వభావం నుంచి, మా ప్రాచీన స్వభావం నుంచి మాకు విడుదల దయచే ప్రభా. మమ్మల్ని శుద్ధి చేయి ప్రభా, మమ్మల్ని కడుగు నాయన.
మాకు ఏక మనసు, ఏక దృష్టి, ఏక హృదయమును దయచేయి ప్రభా. మా దృష్టి నీ వైపు ఉండటానికి సహాయం చేయి ప్రభా. ఇంతవరకు నైనా కార్యక్రమంలో కొనసాగిస్తానికి సహాయం చేస్తున్నావు, వందనములయ్యా. ఇంతవరకు నేను నీ కృపను మాకు చూపిస్తున్నందుకు వందనములయ్యా. అయ్యా నీ చిత్తం మీద మళ్ళీ రేపు కలుసుకుంటానికి సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఇంతవరకు దేవుడికి మనం సహాయం చేస్తున్నాడు ఈ కార్యక్రమం ద్వారా. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎలా మేలు పొందుతున్నారో, మీరు ఎలా ఆత్మీయంగా ఎదుగుతున్నారో మాకు తెలియపరచండి. మరి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ వాయిస్ మెయిల్ కాల్ చేయండి. మీ ప్రార్థన అవసరం తెలియపరిచి మీ ప్రార్థన చేస్తానికి ఇష్టపడుతున్నాం. అంత మాత్రం కాదు, ఈ పరిచయ ద్వారా మీరు ఎవరైనా మేలు పొందుంటే మీరు దేవునికి ఒక విరాళం పంపించాలని ఆశిస్తే మరి ఆన్లైన్ కనబడుతున్న ఆ గూగుల్ పే, ఫోన్పే లేకపోతే అకౌంట్ నెంబర్స్ ఆ స్క్రీన్ ఉన్నాయండి. దయచేసి మీరు మీ విరాళమును దేవుడికి పంపించవచ్చు. దేవుని చేతి మీద మళ్ళీ రేపు 7 గంటలు కలుసుకుందాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.